మీరు ప్రతిరోజు ఇప్పుడు సనాతన ధర్మయోగ ధ్యాన రహస్యాల గురించి మనం చెప్పుచున్నాము. సనాతన ధర్మయోగం గురించి సనాతనంగా వచ్చుచున్నటువంటిది సనకాది మహర్షులు, సమస్త ఋషులు వేదశాస్త్రాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ వస్తున్నారు. సనాతన ధర్మయోగము అనగా ధర్మంతో కూడిన యోగము. యోగాభ్యాసాలు, మంత్రశక్తి, తంత్రశక్తి, ఎన్నెన్నో మానవాళిని వశీకరణ చేసుకోవడము, ఏదేదో భూత ప్రేత పిశాచములు వశీకరణ చేసుకోవడము, క్షుద్రశక్తులను వశీకరణ చేసుకోవడం ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ధర్మంతో కూడిన యోగం సనాతన పురుషులు మహర్షులు ఆచరించినటువంటిది. అధర్మము లేకుండా ధర్మంతో కూడినటువంటిది సర్వేశ్వరుని సాక్షాత్కారాన్ని పొంది కైవల్యాన్ని పొందే యోగము. అందుకోసము అట్టి యోగమును సనాతన మహర్షులు సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ అందరూ తరించినారు. కావున సనాతన ధర్మయోగమును, ధర్మముతో కూడిన యోగమును అనగా దైవ సాక్షాత్కారాన్ని పొందుట నిమిత్తం ఎట్టి యోగ సాధనలు ఉన్నాయో అట్టి యోగ సాధనలను కూడా ప్రతి సోమవారంలో నేను చెబుతున్నాను. కావున అట్టి సాధన మీరు చేసుకుంటూ సర్వేశ్వర ధ్యానంలో నిమగ్నులవుతే చాలు, మీరు కైవల్యాన్ని పొంది తీరుతారు. అందుకోసమే ఈ సనాతన ధర్మము, సనాతన ఈ ధర్మయోగమును ఆచరించండి అనగా ఈనాడు ఈ జీవేశ్వరులు ఐక్యత పొందాలంటే ఎట్టి సాధన చేయాలా, ఎట్టి ముద్ర వేయాలా అని మీకు సందేహం కలగవచ్చును. దానికి నివృత్తికి ఇప్పుడు తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఇది ప్రకృతి అంటారు. ఈ ప్రకృతిలో ఈ జీవుడు చేరినాడు, ఇది పరమాత్మ. ఈ ప్రకృతిలో చేరినటువంటి జీవుణ్ణి పరమాత్మ వైపు తిప్పడము అనగా ఇది చిన్ముద్ర అంటారు. అనగా ఈ ప్రకృతిలో నుంచి చేరినటువంటి జీవుణ్ణి, ప్రకృతి లక్షణాలు కలిగినటువంటి జీవుణ్ణి ఈ ప్రకృతిలో నుంచి విడి అయి పరమాత్మ వైపు త్రిప్పాలనగా ఈ జీవుని పరమాత్మలు ఐక్యత చేయాలా. అనగా జీవుడు దైవాకారాన్ని పొందాలంటే ఈ చిన్ముద్ర అవసరం. వెంటనే జీవేశ్వరుడు ఐక్యత అనగా జీవుడు పరమేశ్వరుల్లో భగవంతులు ఐక్యం కావాలంటే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. జీవుడు దేవుడు ఒకరే. జీవుడు దేవుడు ఏకము, అనేకత్వం కావాలనుకున్నాడు. అనేక రూపములుగా పొంది జీవాత్మలుగా పరిణమిల్లి అనగా జీవాత్మలుగా మారేసి ఆ దివ్యశక్తిని కొంచెం కప్పిపుచ్చి ఆ ఆత్మలకు మధ్యలో అడ్డుగోడ మాయను పెట్టినాడు. ఈ మాయను పెట్టి భగవంతుడు అటున్నాడు, మధ్యలో మాయ ఉన్నది అనగా ప్రకృతి ఉన్నది. ఈ ప్రకృతి వైపు మనసు పోకుండా పరమాత్మ వైపు ఎప్పుడు తిప్పినామో అప్పుడు దేహో దేవాలయ ప్రోక్త, ఈ దేహమే దేవాలయము. జీవో దేవో సనాతన, జీవుడు దేవుడు సనాతనంగా వస్తున్నారు. జీవుడు దైవాకారాన్ని ఎందుకు పొందుతలేరు అంటే దైవారాధన దైవ చింతన చేయలేనందువల్ల జీవుడు దైవాకారాన్ని పొందుతలేడు. అందుకోసమే జీవుడు దైవాకారాన్ని పొందాలంటే జీవో దేవో సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం. త్యజేత అజ్ఞానంతో కూడినటువంటి ఈ మోహములను, మమకారాలను, కామక్రోధలోభ మోహమదము ఆశ్చర్యములు ఎప్పుడు జయించినారో, ప్రకృతి పైన ఎప్పుడు వైరాగ్యం కలిగిందో త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. సోహం సహా ఆ పరతత్వము, ఆ పరమాత్మని నేను అని ఈ చిన్ముద్ర ఇలా పట్టుకొని ధ్యానం చేస్తూ గురుదేవులు ఇచ్చినటువంటి మంత్రం ఎప్పుడు జపము చేయగా 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 అప్పుడు ప్రకృతి వేరే అయిపోతుంది. అనగా నువ్వు పరమాత్మ స్వరూపుడవై భాషిస్తావు. ఎలా అంటే ఈ పరమాత్మ చింతన చేయనంత కాలము, వైరాగ్యము కలగనంత కాలము ఎలా అంటే ఒక చింతగింజ పరిపక్వ స్థితి రానంత కాలము పండు వేరు కాయగా ఉన్నప్పుడు కాయ విత్తనము బొప్పను వేరు చేయలేము సుమా. అది సృష్టిలో సాధ్యం కాదు. కొంతకాలము అట్నే ఆ చెట్టును పట్టుకొని
అలా ఉన్నందువల్ల అది పరిపక్వ స్థితికి ఎప్పుడు పండు వచ్చిందో అప్పుడు బొప్ప వేరు, పండు వేరు, విత్తనం వేరు అయినట్టులా గురుదేవులు ఇచ్చినటువంటి మంత్ర జపము చేయగా 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 ప్రకృతి వేరైపోతుంది. పరమాత్మ స్వరూపుడే జీవుడు భాషిస్తాడు. ఈ చిన్న ముద్ర పట్టుకొని ఎప్పుడు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, మున్నగో గురుదేవులు ఇచ్చినటువంటి నీకు ఏ మంత్రమును ఇచ్చినాడో అట్టి మంత్ర జపము చేయిచుండగా ఈ చిన్న ముద్ర పట్టుకొని పరమాత్మ ధ్యానము చేయిచుండగా తప్పకుండా జీవేశ్వరుల ఐక్యత, జీవుడు దైవాకారాన్ని పొందటానికి సాధన. ఇట్టి సాధన చేస్తూ మీరందరూ తరించాలని కోరుతూ ఓం తత్సత్ శుభం భూయాత్. ఓం నమ శివాయ.